గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆక్వాకల్చర్లో మనం కాంపోజిట్ కల్చర్ అంటే ఇంటిగ్రేటెడ్ ఫిష్ కల్చర్ అంటాం లేదా దీన్ని సమగ్ర చేపల పెంపకం అని కూడా అనొచ్చు. సమగ్ర చేపల పెంపకం అన్న కూడా ఇంటిగ్రేటెడ్ ఫిష్ కల్చర్ అన్న కూడా మనం ఈ ఆన్సర్ని రాయొచ్చు అనమాట. వ్యవసాయము, కోళ్ళు, అలాగే బాతులు మరియు పిగ్స్, అలాగే వాటికి అనుబంధంగా ఈ చేపల పెంపకాన్ని కూడా చేపడితే అప్పుడు ఆ పెంపకాన్ని ఇంటిగ్రేటెడ్ ఫిష్ కల్చర్ అని అనడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు బ్యాక్ సైడ్ ఒక పిక్ కనిపిస్తుంది చూడండి. ఇది యాక్చువల్గా ఒక హౌస్, నార్మల్గా కొంతమంది పీపుల్స్ ఉంటున్నారు. అలాగే ఇక్కడ వాళ్ళు కొన్ని పశువులను పెంచుతున్నారు. పశువుల శాల అంటే దాంట్లో ఎడ్లు, గేదెలు అవి ఉంటాయి. అలాగే ఇక్కడ చూస్తే ఫిష్ పాండ్ చూడండి, ఫిష్ పాండ్. అలాగే వీటిలన్నిటి నుంచి ఇంట్లోంచి వచ్చేటటువంటివి, అలాగే ఈ పశువుల శాల నుంచి వచ్చేటటువంటి వేస్ట్ అంతటిని కూడా బయోగ్యాస్ కింద తయారు చేస్తున్నారు, స్లర్రీ. అలాగే ఇక్కడ మనకు కొంచెం ఎరువును కూడా తయారు చేస్తున్నారు. ఈ ఎరువును తీసుకొచ్చి ఇక్కడ చూడండి వెజిటేబుల్ గార్డెన్ ఒకటి నిర్మించుకుని ఆ వెజిటేబుల్ గార్డెన్ని ఒక పక్కన ఆవుల్ని, గేదెని, ఓ పక్కనేమో వెజిటేబుల్స్ని, ఓ పక్కనేమో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా చేపల పెంపకాన్ని. ఇలా ఆల్మోస్ట్ అన్నిటిని ఒకే సమయంలో అట్ ద సేమ్ టైమ్ చేపల పెంపకాన్ని, అలాగే ఇక్కడ ఆవుల్ని, గేదెల్ని పెంచేటటువంటి ఈ డైరీని, అలాగే ఇక్కడ మనం చూసుకునేటటువంటి అగ్రికల్చర్ని, ఆక్వా, అలాగే డైరీ, అగ్రికల్చర్, ఈ మూడింటిని ఏకకాలంలో ఎలా జరుగుతుంది చూసారా. సో ఈ ఒక్క ఇమేజ్ మనకి ఏం చూపిస్తుంది, ఇంట్లో ఉండేటటువంటి వంటగది నుంచి కుకింగ్ ఎలక్ట్రిసిటీ దగ్గర నుంచి ఏమో మనకి బయోగ్యాస్ వస్తూ ఉంటుంది. మనకి అక్కడి నుంచి చక్కగా ఇంట్లోకి గ్యాస్ యూస్ చేసుకోవచ్చు మనం, అంటే దానిపై వంట చేసుకోవడానికి వీలుగాను ఉంటుంది. అలాగే ఎరువు దగ్గర నుంచి మనం అంటే ఈ యొక్క ఆవులు, గేదెల నుంచి వచ్చేటటువంటి వేస్ట్ మెటీరియల్ ద్వారా మనము స్లర్రీని తయారు చేసుకుంటూ ఉంటాం. దాన్ని ఒక పక్కన మనము ఈ వెజిటేబుల్స్ పెంచేటటువంటి ఈ ప్లేస్లో దాన్ని యూజ్ చేయొచ్చు. అలాగే చేపలకి వాటికి ఇవ్వచ్చు, లేదా మొక్కలకి వాటిని ఎరువుగా కూడా వేయచ్చు. సో ఇలా మీకు అంటే కాంపోజిట్ లేకపోతే ఇంటిగ్రేటెడ్ అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం అన్నమాట. ఇక మనం చూసుకుంటే ఇక్కడ మీకు ఒక పిక్ కనిపిస్తుంది చూడండి. చెరువులో ఒక పెద్ద షెడ్ నిర్మించబడి ఉంది. దాని లోపల బోల్డ్ అని కోళ్ళు కూడా మీకు కనిపిస్తూ ఉన్నాయి. అవునమ్మా, ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే ఈ పంట పొలాలని సారవంతం చేయడానికి, లేకపోతే ఈ వ్యవసాయాన్ని కొనసాగించడానికి, లేదు అంటే కనుక ఇలా పౌల్ట్రీ, ఇందాక మనం డైరీ, అగ్రికల్చర్, ఆక్వాకల్చర్ మాట్లాడుకున్నాం. ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది, పౌల్ట్రీ. అండ్ ఇలా వీటన్నిటిని ఒకే సమయంలో పెంచుకోవడానికి వీలుగా మనకి కనిపిస్తూ ఉన్నాయి కదా. కోళ్ల పెంపకంలో కూడా విడుదలయ్యేటటువంటి వేస్ట్ మెటీరియల్స్ని ఈ కింద చెరువులో మనకి చేపలను పెంచుకుంటాం అన్నమాట. ఈ కింద చెరువులో ఉన్నటువంటి చేపలు పైనుంచి వచ్చేటటువంటి వ్యర్థ పదార్థాన్ని ఆహారంగా స్వీకరించడమే కాకుండా చెరువు అంతా కూడా ఫలభరితంగా మారుతూ ఉంటుంది. ఇక్కడ మాంసకృతులు అధికంగా గల ఈ చేపల్ని ఆహారానికి రసాయనిక ఎరువులు మనం యూజ్ చేయకుండా, అంటే కెమికల్స్ ఏ విధంగానూ మనం యూజ్ చేయకుండా, అలాగే కృత్రిమ ఆహారాన్ని ఇవ్వకుండా మనము న్యాచురల్గా ఫుడ్ని వాటికి ఇవ్వడానికి వీలుగా ఉంటుంది. ఈ సమగ్ర చేపల యొక్క పెంపకం అనేది చాలా లాభసాటిగా ఉంటుంది. కోళ్ల పరిశ్రమ, చేపల పరిశ్రమ, బాతుల పరిశ్రమ, వ్యవసాయము విడివిడిగా చేసుకున్నాం అనుకోండి, మనం దాన్ని సపరేట్గా చేసుకున్నాం అనుకోండి, బోల్డ్ అంత మనీ అయిపోతుంది. అదే అన్నిటినీ కలిపి ఒకే టైంలో దాని నుంచి వచ్చేటటువంటి పోషక పదార్థాలు దీనికి, దీని నుంచి వచ్చేటటువంటి పోషక పదార్థాలు దానికి ఇచ్చుకుంటూ చేసుకున్నాం అనుకోండి, ఒకే కాలంలో రెండు పెరుగుతుండడం వల్ల మనకి అధిక లాభాలు వస్తూ ఉంటాయి. శ్రమ కూడా తక్కువగా ఉంటుంది. అలాగే వీటిల్లో ఎక్స్ట్రా ఫుడ్ సప్లిమెంటరీస్ మనం తేవడానికి వీలు అనేది అవకాశం మనకి ఇక్కడ ఉండకుండా దానికి అదే ఆహారంగా ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. అధిక దిగుబడి రావడానికి వీలుగా మనకి ఇవి ఉంటూ ఉంటాయి. సమగ్ర పెంపక చేపల యొక్క ఉపయోగాలు ఏంటి అని అడిగినట్లయితే కనుక వ్యవసాయ, చేపల మరియు పక్షుల పెంపకాలు విడుదలైనటువంటి వ్యర్థ పదార్థాలు మనము చేపలచే సక్రమంగా అంటే
అవి వినియోగించుకునేలాగా కింద ఉన్న చెరువులో ఉన్నటువంటి చేపలు వినియోగించుకునేటట్టు గరిష్ట స్థాయిలో మనం చేయగలిగితే కృత్రిమ ఆహారానికి తేకుండా చూసుకోవచ్చు అని చెప్పుకున్నాం కదా. ఎరువులు కూడా అవసరం ఉండదన్నమాట. పెట్టుబడి స్థాయి అనేది చాలా తక్కువగా ఉంటుంది, అధిక లాభాలు కూడా వస్తూ ఉంటాయి. మనం చుట్టూ ఉండేటటువంటి గ్రామీణులకి ఈ యొక్క మాంసకృతులు కలిగినటువంటి ఆహారం అందుబాటులో వాటికి ఇవ్వడానికి వీలుగా ఉంటుంది. అలాగే వ్యవసాయ పొలాలకి దగ్గరగా అందుబాటులో ఉండేటటువంటి తక్కువ భూభాగంలోనే, అంటే ఒకే ప్లేస్లో మనం పౌల్ట్రీ పెట్టాము, ఆ కిందే చేపలు కూడా తిరుగుతున్నాయి. మనకి 2 ప్లేస్లు అవసరం లేదు. ఇప్పుడు మనకి ఒకే ప్లేస్లో కింద చేపలు పెరుగుతూ ఉంటాయి, పై ప్లేస్లో మనకి ఈ యొక్క బర్డ్స్ అంటే కోళ్ళు పెరుగుతూ ఉంటాయన్నమాట. అలాగే ఈ విధానంలో మనము కలుపును నివారించడానికి, అలాగే అనుబంధ ఆహారానికి అవసరమయ్యేటటువంటి వ్యయము అంటే ఖర్చు కూడా మనము తక్కువగా ఉంచుకోవచ్చు. కావున పెంపకం అనేది మనము పొదుపు అవలంబించగలిగితే అనుకూలమైన మనం అనుకునేటటువంటి లాభాన్ని ఆర్జించేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఏదైనా పంట పొలాల్లో చేస్తున్నాం అనుకోండి, ఆ గట్లు ఆ తీరాల వెంబడ మనం పంటని అభివృద్ధి చేయడం ద్వారా కూడా అదనపు ఆహారాన్ని మనము పెంచుకోవచ్చు. ప్రస్తుతం అమల్లో ఉండేటటువంటి వివిధమైన పెంపక విధానాల గురించి మనం ఒకసారి తెలుసుకుందాం. ప్రజెంట్ ఏవేమి పెంపకాలు జరుగుతూ ఉన్నాయి, వీటిని కలిపి పెంచుతున్నారు. ఇక్కడ మనకి కోళ్ళు అలాగే చేపలు కనిపిస్తున్నాయా. కొన్ని ప్లేసెస్లో వరి ప్లస్ చేపలు, లేకపోతే డక్స్ ప్లస్ చేపలు, అలాగే క్యాటిల్స్ ప్లస్ చేపలు. అంటే క్యాటిల్స్ మీన్స్ మనకి ఈ ఆవులు గేదెలు వాటిని ప్లస్ చేపల చెరువుని, అలా రెండింటిని కలిపి కొన్నిసార్లు 3 కలిపి ఇలా మనకి ఇంటిగ్రేటెడ్ ఫిష్ కల్చర్ని జరపడం జరుగుతూ ఉందన్నమాట. ఇక్కడ మనము చేపలని రొయ్యల యొక్క పెంపకాన్ని ఒకసారి చూద్దాం. అంటే ఫిష్ ప్రాన్ కల్చర్ని చూద్దాం. ఫిష్ ప్రాన్ కల్చర్ యాక్చువల్గా మనకి ఇక్కడ ఇందులో కనిపించట్లేదు, కానీ యాక్చువల్గా నార్మల్గా చెప్పుకుంటే కనుక ఫిష్ ప్రాన్ కల్చర్ని చూసుకుంటే కార్ప్ చేపలే మనం ఎంచుకున్నాం అనుకోండి. కార్ప్ చేపలు అంటే లైక్ సెరెనస్ మృగాల, లేబియో రోహిత, కట్ల ఇవి కార్ప్ ఫిషెస్ కదా. ఈ కార్ప్ ఫిష్లు మనకి ఎప్పుడు కూడా ప్రాన్స్ యొక్క డింబకాల్ని ఏ విధంగానూ డిస్టర్బ్ చేయవు. అవి పరభక్షకాలు కాదు, ఇచ్చేటటువంటి న్యాచురల్ ఆర్టిఫిషియల్ ఫుడ్ని మాత్రమే తీసుకుంటాయి. అందువలన మనము నిశ్చింతంగా ఏ విధమైన భయం లేకుండా నిస్సంకోచంగా ఈ యొక్క ప్రాన్స్ని చేపల్ని అంటే కార్ప్ చేపల్ని ఒకే నీటిలో ఒకే చెరువులో వాటిని కాంపోజిట్గా పెంచవచ్చు. అప్పుడు మనకి ఏమవుతాయన్నమాట, రొయ్య పిల్లలు అనేవి అభివృద్ధికి చేపలు ఏ విధంగానూ అడ్డంకు రావు. కాబట్టి రొయ్యల యొక్క వ్యర్థ పదార్థాలు కార్ప్ చేపలకి, కార్ప్ చేపల యొక్క వ్యర్థ పదార్థాలు ప్రాన్స్కి యూజ్ అవుతూ ఉంటాయి. అప్పుడు ఏమవుతూ ఉంటాయి, రొయ్యల పెంపక విధానంలో వ్యక్తిగత దిగుబడి మనం చూసుకుంటే కనుక 575 నుంచి 600 కిలోల వరకు మనకి వస్తూ ఉంటుంది. అలాగే వాటిని నమోదు చేయబడగా సమగ్ర పెంపక విధానంలో మనం చూసుకుంటే రొయ్యల దిగుబడి చూసుకుంటే మనకి 375 కిలోలు పర్ హెక్టార్. అలాగే చేపలు చూసుకుంటే చేపలు చాలా ఎక్కువగా వస్తుందన్నమాట, 2075 కిలోలు పర్ హెక్టార్ వరకు నమోదు చేయబడింది. ప్రజెంట్ ఇప్పుడు మనం చూసుకుంటే పట్టికల ద్వారా మనం చూసుకుంటే ఇప్పటి వరకు జరిగినటువంటి పెంపకంలో వాటి యొక్క రిజల్ట్ చూసుకుంటే మనకి ఆ విధంగా వస్తూ ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ దీనివలన మనము సుమారు 10,000 వరకు ఆదాయాన్ని మనము పొందవచ్చు. అండ్ ఇంకా అప్పుడు మనం కోళ్ళ గురించి చెప్పుకున్నాం కదా. కోళ్ళు పెంపక విధానం చూసుకుంటే కనుక ఈ చేపల చెరువుల్లోని నీటి మట్టానికి ఎత్తులో మనకి నీటి మట్టానికి అసలు తగలకుండా కొంచెం ఎత్తులో ఇలా షెడ్ని నిర్మించుకోవాలన్నమాట. మీకు అక్కడ పిక్లో కనిపిస్తున్నటువంటిగా ఒక షెడ్ని నిర్మించుకోవాలి. ఇక్కడ అంత ఎత్తులో వెదురు బొంగులతో కనుక చక్కగా మనము ఒక చక్కటి షెడ్ని నిర్మించుకున్నాం అనుకోండి, పైన ఒక కోళ్ళ ఫామ్ని అంటే పౌల్ట్రీని సిద్ధపరచుకుంటాము. అలాగే ఆ పౌల్ట్రీలో ఉండేటటువంటి వేస్ట్ మెటీరియల్ అంతా కింద పడేలాగా హోల్స్ని నిర్మించుకోవాలన్నమాట. అక్కడ మనము ఈ కోళ్ళ నుంచి రిలీజ్ అయ్యేటటువంటి వేస్ట్ మెటీరియల్ నత్రజని, భాస్వరం ఇవన్నీ విసర్జక పదార్థాల్లో ఉంటాయి. కాబట్టి ఆ విసర్జక పదార్థాలు ఎప్పుడైతే చెరువు లోపల పడతాయో అప్పుడు మనకి ఈ చెరువులో ఉండేటటువంటి చేపలు రొయ్యలు ఏమవుతూ ఉంటాయో ఆహారంగా వాటిని స్వీకరిస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే చెరువు మనకి ఫలదీకరింపబడుతూ ఉంటుంది. పెంపకానికి చేపడినటువంటి చెరువులో 1 హెక్టారు జల విస్తీర్ణం అని పెంచబడినటువంటి 5,000 రొయ్య పిల్లలు, అంటే రొయ్య పిల్లలు అంటే మనం ఫ్రెష్ వాటర్ ప్రాన్ చూసుకున్నాం, మ్యాక్రోబాక్టీరియం రోసన్కి అది చూసుకున్నాం అనుకోండి మనకి. అలాగే 500 వెండి చేపలు అంటే సిల్వర్ ఫిష్ల్ని, అవి కూడా కాప్సే కదా, వాటిల్ని చూసుకున్నాం అనుకోండి చక్కగా మనకి ఒక 4-5 నెలల్లో 4 మంత్స్ చూసుకోవచ్చు, చాలా హ్యాపీగా పెరిగేస్తాయి. 4 or 5 మంత్స్లో మనకి చక్కగా 600 కిలోల దిగుబడినిచ్చేటటువంటి
ప్రొడక్ట్ తయారైపోయి ఉంటుందన్నమాట. ఈ చెరువుపై నిర్మించేటటువంటి కోళ్ల ఫామ్లో మనకి కోళ్ళు కూడా రెడీ అవుతాయి. అలాగే 250 కోళ్ళు పైన చక్కగా రెడీ అయిపోయాయి 5-6 నెలల్లో. కిందేమో కొన్ని ప్రాన్స్, అలాగే కొన్ని చేపలు. అంటే మనకి ఇక్కడ ఎన్ని ప్రొడక్ట్స్ వస్తున్నాయి? 3 ప్రొడక్ట్స్ వస్తున్నాయి. పైన మనకి మీట్ వస్తుంది. దేని మీట్ వస్తుంది? ఈ విధమైన కోళ్ళ యొక్క మీట్ వస్తుంది. అలాగే కింద చూసుకునేటటువంటి చెరువులో చూసుకుంటే మనకి చెరువులో ప్రాన్స్ అలాగే ఫిషెస్ కూడా అవైలబుల్గా ఉంటూ ఉంటాయి. అదే చెరువులో మనం చూసుకుంటే కనుక తిలాపియా ఫిషెస్ని పెంచుకోవచ్చు, ముర్రెల్ ఫిషెస్ని పెంచుకోవచ్చు, సాధారణమైనటువంటి కాప్ ఫిషెస్ని పెంచుకోవచ్చు. ఇలా బాల్య దశల్ని మనం హెక్టార్కి 20,000 చొప్పున ప్రవేశపెట్టి కోళ్ల ఫామ్లో పైన 4,000 కోళ్ళు చొప్పున పెంచుకున్నాం అనుకోండి, అది లార్జ్ అమౌంట్ అనమాట. మనం ఇందాక చెప్పుకున్నదేమో కొంచెం తక్కువ, 250 కోళ్ళు, ఒక 600 కేజీల చేపల ప్రోడక్ట్ వచ్చే వరకు చూసుకున్నా. అదేమో చాలా చిన్నగా మనం స్టార్టింగ్ పెట్టుకోవాలనుకున్నప్పుడు, మనకి ఏ విషయమో తెలియనప్పుడు, కొంచెం సీనియారిటీ పెరిగిన తర్వాత, కొంచెం స్థలం అది మనకి ఎక్కువ అయిన తర్వాత, మనీ పెట్టుబడి బాగా పెట్టాలనుకుంటున్నప్పుడు కొంచెం ఎక్కువగా మనము 20,000 చొప్పున మనము కోళ్ల ఫామ్లో చేయొచ్చు. కిందనేమో బాల్య దశల్ని, పైనేమో ఒక 4,000 కోళ్ళు. 20,000 బాల్య దశలనేమో కింద చెరువులు వేసేస్తాము. పైన ఉండేటటువంటి ఫామ్లో ఒక 4,000 కోళ్ళని పెంచుకున్నాం అనుకోండి, మనకి బోలెడంత డబ్బులు వస్తూ ఉంటాయన్నమాట. దానికి తగినటువంటి యాజమాన్య పద్ధతిని మనం ఎప్పటికప్పుడు చేస్తూ ఉండాలి. డైలీ దానిపైన మనము మేనేజ్మెంట్ని చేస్తూ కొన్ని నెలల్లోనే అధిక లాభాలని పొందేటట్టుగా ఇది మనకి ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. అలాగే మనం చూసుకుంటే ఇక్కడ కోళ్ళు, పందులు, చేపల పెంపకానికి కూడా సమగ్రంగా మనం చేస్తే, అంటే 3 పిగ్స్ వాటిని చూసుకుంటున్నాం కదా, ఇక్కడ పెంపకంలో చేపట్టవచ్చు. 3 కోళ్ళ యొక్క వ్యర్థ పదార్థాలు చేపల చెరువుల్ని మనం ఫలదీకరిస్తాయని చెప్పుకుంటున్నాం కదా. సరే, ఇప్పుడు మనము వ్యవసాయము ప్లస్ చేపల పెంపకం. ఇక్కడ మీకు కనిపిస్తుందా? వరి మొక్కలు అలాగే కొన్ని చేపలు. ఇదిగోండి చూడండి, మీకు కనిపిస్తుంది కదా అక్కడ వరి మొక్కలు, వరి పొలాల్లో మనకి చేపలు కనిపిస్తున్నాయా? ఇదిగోండి క్లియర్గా. వరి, అరటి, కొబ్బరి పంటలకు అనుబంధంగా మనము ఈ చేపల పెంపకాన్ని చేపట్టవచ్చు. వ్యవసాయానికి అందుబాటులో ఉన్నటువంటి 6 మిలియన్ల హెక్టార్ల పొలాల్లో 3.0 అంటే లేదా 0.03% మాత్రం మనం ప్రస్తుతం చేపల పెంపకానికి వాడుతున్నాం అంతే. మిగతా మనం వాడాలి అనుకుంటే కనుక చాలా ఎక్కువగా మనం యూజ్ చేసుకోవచ్చు. వరి చేపల పెంపకాన్ని చూసుకుంటే ఈ విధానంలో ఎంపిక చేయబడినటువంటి వరి వంగడాలు అనేవి కొంచెం ADT 6, ADT 7, రాజారాజన్, పట్టాభి 16 మరియు 17 రకాలు, ఇవన్నీ కూడా బలమైన వేరు వ్యవస్థ కలిగినటువంటి వరి వంగడాలు. మనము చేపల్ని పెంచాలనుకున్నప్పుడు వరి వంగడాలని ఎంచుకునేది కూడా చాలా స్ట్రాంగ్గా ఉండేటటువంటి వరి వంగడాలని ఎంచుకోవాలి. లేదనుకోండి, ఈ చేపలు ఈ తిరిగే సమయంలో లేదా కొన్ని గడ్డి చేపలు ఉంటాయి, గడ్డిని తినే సమయంలో ఈ వరి వంగడాలు వీక్గా ఉన్నాయనుకోండి, మనకి వరి నష్టం వచ్చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కార్ప్ చేపలు చుట్టూ తిరుగుతున్న స్ట్రాంగ్గా పెరిగేటటువంటి వరి వంగడాలు కొన్ని ఉన్నాయి. అవే ADT 6, ADT 7, రాజారాజన్, పట్టాభి 16, అలాగే మరియు పట్టాభి 17 రకాలు ఉన్నాయి. ఈ యొక్క వరి వంగడాలు బలమైన వేరు వ్యవస్థను కలిగి ఉంటాయన్నమాట. ఈ బలమైన వేరు వ్యవస్థను ఎప్పుడైతే కలిగి ఉంటాయో చుట్టూ చేపలు చక్కగా తిరుగుతున్నప్పటికీ మనకు ఒక పక్కన వరి పెరుగుతూ ఉంటుంది, ఈ పక్కన నీటిలో చేపలు కూడా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఫిష్ ప్రొడక్షన్ కూడా చాలా బాగుంటూ ఉంటుంది. అందువలన పంట కాలం మనము చూసుకుంటే కనుక ఒక 180 రోజులు. కావున ఈ 120-150 రోజుల పాటు ఒక చేపల పెంపకాన్ని మనం చక్కగా 2 పద్ధతుల్లో మనం చేపట్టవచ్చు. ఈ 2 పద్ధతులు ఏంటంటే, ఒకటి ఏకకాల పద్ధతి, 2 ఏకాంతర కాల పద్ధతి. ఏకకాల పద్ధతి అంటే పంటతో పాటు ఫిషెస్ కూడా సైమల్టేనియస్గా పెంచుతూ ఉంటాం అన్నమాట. 2 ఒకే కాలంలో పెంచుతూ ఉంటాం. అదే ఏకాంతర కాలం అనుకోండి, పంట ఒకసారి పెంచుతాము, పంటకి మధ్య గ్యాప్ వస్తుంది కదా, అంటే వరి క్రాప్ వేసే టైం మళ్ళీ వరి క్రాప్ వేసే టైంకి మధ్యలో ఫిష్ని పెంచుతూ ఉంటాం అన్నమాట. అంటే వరి కొంతకాలం తర్వాత మళ్ళీ చేపల పెంపకము, మళ్ళీ వరి, అలా ఇక్కడ మనం ఇలా చేసుకోవచ్చు. సో ఇలా చూసుకుంటే కనుక ఇక్కడ మనకి ఈ విధానంలో మనం ఇప్పుడు సైమల్టేనియస్గా చేసే విధానంలో చూసుకుంటే కనుక 0.1 హెక్టార్స్ విస్తీర్ణం కలిగినటువంటి ఒక పంట పొలాలలో ఎంపిక చేసి దానిలో మనము
ఒక 25 ఇంటూ 10 మీటర్లు అంటే 250 చదరపు మీటర్స్ అనుకోవచ్చు. వైశాల్యపు మడుల్ని మనం నిర్మించాలన్నమాట. చిన్ని మడులుగా నిర్మిస్తాం. ఈ మడులు 0.5 మీటర్స్ లోతు, 0.75 మీటర్స్ వెడల్పు. తక్కువే. ఈ మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి కొలతలు మామూలుగా ఆక్వాకల్చర్ చేయడానికి చూసుకుంటే తక్కువే. అందువల్ల మనం ఇక్కడ ఎంచుకునేటటువంటి కాప్ చేపల్ని కూడా తక్కువ సెంటీమీటర్స్ పెరిగేటటువంటి చేపల్ని ఎంచుకోవాలి. మనం మరీ అంత లోతు తీసే అవకాశం ఉండదు, ఎందుకంటే వరి మొక్కలు మునిగిపోతాయి. చేపలు అందుకే చూసారు ఇక్కడ మనకి చాలా క్లియర్గా కనిపించేస్తున్నాయి. తక్కువ నీటిలోనే ఇవి పెరిగేస్తూ ఉంటాయన్నమాట. అలాంటి పెరిగేటటువంటి రకాలని మాత్రమే మనము ఎంచుకోవాలి. గట్ల వెంబడే మనం నాటేటటువంటి మొక్కలు ఈ గట్టుకి మనకి చక్కగా దృఢత్వాన్ని సమకూరుస్తూ ఉంటాయి. పంట పొలాల్లో ప్రవేశించేటటువంటి ప్రధాన పంట కాబట్టి మనం పట్టంలో చూపించిన విధంగా మడులకి సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఆ పంట పొలం అంతా ఒకలా ఉండాలి, ఈ చెరువు వేరుగా ఉండాలన్నమాట. ఇక్కడ గట్టు కనిపిస్తుంది కదా మీకు, ఈ గట్టు ఈ పొలము సపరేట్గా ఉంది, ఇక్కడ కొంచెం దగ్గరగా ఉంది. కానీ ఇది హాని చేయకుండా చూసుకునేటటువంటి రకాలని మనం ఎంచుకోవాలన్నమాట. ఈ పెంపకానికి ఎంపిక చేయబడేటటువంటి చేపలు కూడా రకాలు మీకు చూపిస్తాను. చూడండి కట్లా ఫిష్, కామన్ కార్పు, సిల్వర్ కార్పు, గ్రాస్ కార్పు, సిరనస్ మృగాల కాప్, అలాగే రోహు, లేబియా రోహిత. సో ఇలాంటి చేపల్ని మనము ఈ విధమైన పంట పొలాల్లో ఎంచుకోవచ్చు అన్నమాట. అలాగే ఇక్కడ మనము 15 సెంటీమీటర్స్ కన్నా తక్కువ లోతులోను 35 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత దగ్గర పెరిగేటటువంటి చేపలు, తక్కువ ఆక్సిజన్ ఉంటే సరిపోతుంది అనేటటువంటి చేపలను మనము ఎంచుకోవాలి. అపారదర్శకమైనటువంటి స్వభావం జలాల్లో పెరగాలి. ఇక్కడ మనకి నీరు అనేది మట్టిగానే ఉంటుంది, మరి అంత ప్యూర్ వాటర్ ఇక్కడ మనకి దొరకదు. ఎందుకంటే ఇది మనకి ప్యాడీలో చేస్తున్నాం కాబట్టి ఇదంతా మొత్తం కూడా మనకి మట్టి లాంటి అంటే అపారదర్శకమైనటువంటి ట్రాన్స్పరెంట్గా ఉండేటటువంటి వాటర్ కాదు. సో అందువల్ల మనకి చూసుకుంటే కొంచెం అపారదర్శకంగా ఉండేటటువంటి స్వభావం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ఎలాంటి చేపలు ఎంచుకోవాలి? ఇందాక చెప్పినటువంటి రోహు, కట్ల, క్లారిస్ బట్రాకస్, స్టెచ్యూడియస్, అలాగే లాటస్ కాల్కిఫెరస్, చెన్న మనకి చెన్న పంక్టైటిస్ తెలుసు కదా, మట్టగిడస, ఇలాంటి చేపలన్నీ మనం ఎంచుకుని చేయొచ్చు అన్నమాట. ఈ విధానంలో చూసుకుంటే 1 సెంటీమీటర్ పొడవు గల పిండ దశల్ని హెక్టార్కి 5,000 చొప్పున లేదా 5.8 సెంటీమీటర్ల పొడవు కలిగిన బాల్య దశను ఒక 2,000 చొప్పున సిద్ధం చేసుకొని ఈ వరి మడుల్లోకి వాటిని విడిచిపెట్టాలి. వరి నాటేసిన తర్వాత విడిచిపెట్టాలన్నమాట. అర్థమవుతుందా? అనుబంధ ఆహారం సమకూర్చగలిగినప్పుడు పై విత్తన సంఖ్యను ఎక్కువ చేసుకోవచ్చు. మన దగ్గర ఆహారం బాగానే ఉంది, ప్లేస్ బాగానే ఉంది, ఇవి మన పంటను ఏమీ చేయట్లేదు చేపలు అనుకున్నప్పుడు మనం ఇంకొన్ని చేప పిల్లల్ని దాంట్లో ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. కానీ మొట్టమొదటిగా కొంచెం తక్కువ పిల్లల్ని ఇంట్రొడ్యూస్ చేయటమే మంచిదన్నమాట. కావున సమగ్రంగా చేపల పెంపకానికి మనం చూసుకుంటే ఈ అనుబంధ ఆహారము ప్లవక జీవుల ఏర్పాటును ప్రేరేపిస్తూ ఉంటుంది. కావున సమగ్ర చేపలను చూసుకుంటే కనుక వాటి యొక్క ప్రధాన పాత్ర మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. కుంటయందలి హానికర చీడలను వాని సంబంధిత లార్వాలను నివారించడానికి హెక్టార్కి 1 కిలో చొప్పున ప్యూరడోన్ అంటే అదొక మనకి యాంటీబయాటిక్, ఆ ఒక యాంటీబయాటిక్ని మనం చల్లుకుంటే సరిపోతుంది. అంతేకాని పంటలకి కొట్టేటటువంటి అన్ని స్ప్రేలని ఇప్పుడు మనం కొట్టడానికి వీలుండదు, ఎందుకంటే చేపలకి హానికరంగా మారుతూ ఉంటుంది. కాబట్టి చేపలని దృష్టిలో పెట్టుకొని మనము వరి పంటని పెంచాల్సిన అవసరత ఉంటుందన్నమాట. వరి పంటకి అప్పుడప్పుడు చాలా కెమికల్స్ స్ప్రే చేస్తూ ఉంటారు. అలాంటి స్ప్రేలను ఈ చేపలని పెంచుతూ ఉండగా మనము చేయకూడదు. చేస్తే కనుక ఈ చెరువులో ఉన్నటువంటి చేపలకి అవి విషతుల్యం కావచ్చు. అందువలన మనము చాలా జాగ్రత్తగా రెండింటికి ఏ విధమైన హాని కలిగినటువంటి కెమికల్స్ని మాత్రమే వాడాలి. 10 వారాలు అయిన తర్వాత మనకి చేపలు పంటకు వచ్చేస్తాయి. సాధారణ వరి పొలాలలో మనం వరి పంట నూర్పిడికి వారం రోజుల ముందే మనం చేపలను మొట్టమొదటిగా సేకరించేసుకోవాలి. తర్వాత మనం ఈ వరి పంటని నూర్చుకోవాలన్నమాట. ఇక్కడ లాభాలు చూసుకుంటే కనుక ఈ విధానంలో వరి ఉత్పాదకత ఉంటుంది, చేపల యొక్క ఉత్పాదకత ఉంటుంది. చేపలు అలాగే వరి ఉత్పాదకత కొంచెం వరకు పెరుగుతుంది కూడా. బికాజ్ ఆఫ్ ది రీజన్ కలుపు మొక్కలు ఏమైనా ఉంటే ఇవి తినేస్తాయి, అలాగే లార్వల్ ఫామ్స్ ఏమైనా ఉంటే తినేస్తాయి, అలాగే
దోమలు ఏమైనా ఉన్నాయనుకోండి, చీడపీడలు పట్టకుండా ఆ దోమ లార్వాలు కూడా ఈ చేపలు తినేస్తాయి. అందువల్ల మనకి పంటలో ఉండేటటువంటి చీడపీడలు రావు, దోమలు ఉండేటటువంటి అవకాశాలు ఉండవు. సో వీటి వల్ల మనకి పంట అనేది ఒక 5 to 16% పెరిగే అవకాశమే ఉంటుంది, కానీ నష్టాలు ఏమీ మనకి ఉండవు. అలాగే వరి పంట దిగుబడిలో 50% వరకు తగ్గించగల కలుపు మొక్కలను మనకి ఇక్కడ పెంచేటటువంటి తిలాపియా చేపలు, గడ్డి కార్ప్ చేపలు తినేస్తూ ఉంటాయి. కాండం తొలిచే పురుగుల్ని తింటూ ఉంటాయి. ఇలా సో ఇదంతా కూడా లాభాలు. మరి నష్టాలు కూడా తెలుసుకుందాం. నష్టాలు కూడా తెలుసుకుంటేనే ఈ బిజినెస్నైనా మనము క్లియర్గా చేయగలుగుతాం. ఇప్పుడు లిమిటేషన్స్ ఏంటి అంటే, ఇందులో పంట దిగుబడికి వినియోగించేటప్పుడు వ్యవసాయ సంబంధమైన ఎరువులు, మందులు ఈ చేపల సామూహిక మరణానికి దారితీయవచ్చు. అందువలన మనం ఈ విధమైన కెమికల్స్ని కొట్టడానికి వీలు ఉండదు. అలాగే అలా కెమికల్స్ కొట్టేసిన చేపలు బ్రతికాయి, పర్లేదు అని అనుకుందాం, కానీ ఆ చేపలు తినడానికి యోగ్యకరంగా ఉండవు. ఎందుకంటే కెమికల్స్ కలిగినటువంటి ఆ యొక్క వాటర్లో అవి నివసిస్తున్నాయి కాబట్టి అవి తినడానికి యోగ్యకరంగా ఉండవు. వీటిని తిన్నా మనకి హెల్త్ ఇష్యూస్ ఏమైనా, అంటే ఆరోగ్యపరమైన సమస్యలు ఏమైనా తలెత్తవచ్చు. అందువలన మనము దాని విషయంలో కొంచెం కేర్గా ఉండాలి. అలాగే చేపలకు అవసరమైనటువంటి లోతు మనం ఇక్కడ నిర్మించలేము. అలాగే వాటికి అవసరమైనటువంటి ఆక్సిజన్ని కూడా మనము ప్రవేశపెట్టలేము. అది కొంచెం నష్టంగా ఉంటుంది. అలాగే గడ్డి చేపలు ఏమైనా పెంచాలనుకున్నాము అనుకోండి, ఇవి కలుపు మొక్కలతో పాటు మనం పెంచేటటువంటి ప్రధాన వరి వంగడాలని తినేసే అవకాశాలు ఉంటాయి. కొన్ని తిలాపియా గడ్డి చేపలు ఈ వరి వంగడాల యొక్క వేరు వ్యవస్థని చిన్నాభిన్నం చేసే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ ఎప్పుడైతే మనం సరైన యాజమాన్య పద్ధతులను చేస్తే ఈ అడ్డంకులన్నింటినీ తలెత్తుకొని చక్కగా లాభాలను పొందుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇదంతా కూడా అట్ ద సేమ్ టైం ఏకకాలం చేసేటటువంటి సాగు. ఇప్పుడు ఏకాంతర సాగు చూద్దాం. ఏకాంతర సాగు అంటే ఏంటంటే, ఈ పద్ధతిలో పొలంలో వరి నూర్పిడి పిదప చేపల పెంపకము లేదా చేపల పంట సేకరణ, పిదప వరి నాట్లను పెంచడం. అంటే వరి పెంచేస్తామా, దాని పంట ఎంత వచ్చేస్తుంది, దాన్ని తీసేసిన తర్వాత చేపలను పెంచుతాం, మళ్ళీ చేపలన్నీ అయిపోయి తీసేసుకున్న వెంటనే మళ్ళీ వరి పెంచుతాం. దీన్ని ఏకాంతరత. దీన్ని కూడా మనం ఇంటిగ్రేటెడ్ ఫిష్ కల్చర్లోకే వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒకే స్థలం యూజ్ చేస్తున్నాం, ఇక్కడ 2 స్థలాన్ని యూజ్ చేయట్లేదు. ఒకే స్థలంలో 2 పంటల్ని మనం పండించుకుంటూ వస్తున్నాం. ఫస్ట్ కార్బోహైడ్రేట్స్, 2 ప్రోటీన్స్. మనకి ఎప్పుడు కూడా వరి అమ్మేదానికి వచ్చేటటువంటి లాభం కంటే ఈ ఫిషెస్ యొక్క వాటి యొక్క వచ్చేటటువంటి మనీ ఎర్నింగ్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇంకా మనం చూసుకుంటే కీటక సంహారాన్ని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ చేపలు అలాగే వరి ఒకే ప్లేస్లో లేవు కదా. ఒకసారి వరి పెంచుతున్నాం, ఒకసారి చేపలను పెంచుతున్నాం అదే ప్లేస్లో. అందువల్ల దాన్ని సపరేట్గా పెంచుకోవడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి క్రిమి సంహారాలను యూజ్ చేసుకోవచ్చు. దేనికి వరి అయిపోయిన తర్వాత చేపలు వేసినప్పుడు అదే ప్లేస్లో చేపలు వేసుకున్నప్పుడు మనం ఎంత కావాలంటే అంత లోతు త్రవ్వుకోవచ్చు. అలాగే సరిగ్గా ఆక్సిజన్ వాటికి ఇవ్వచ్చు. వాటికి కావాల్సినటువంటి ఫుడ్ మనము అందించవచ్చు. ఇక్కడ మనం 2 నుంచి 3 సెంటీమీటర్ల పొడవు కలిగినటువంటి పిండ దశలను హెక్టార్కి 20,000 చొప్పున, 5 నుంచి 8 సెంటీమీటర్లు కలిగినటువంటి బాల్య దశల్ని 6,000 చొప్పున పంట పొలానికి ప్రవేశపెట్టి 6 నుంచి 10 వారాలకి వాటిని పెంచవచ్చు. మనకి సుమారు ఒక 100 గ్రాములు చేప వచ్చింది అనుకోండి, దాన్ని చక్కగా అమ్ముకోవచ్చు. ఇక్కడ మనకి హెక్టార్కి 2,000 కిలోల వరకు దిగుబడి వస్తూ ఉంటుంది. దీని నుంచి వచ్చేటటువంటి ఆదాయం మనం చూసుకుంటే వరి కంటే కొంచెం ఎక్కువగానే ఉంటుందని చెప్పాను కదా. సో దీనివల్ల మనము ఏకాంతర సాగు అనే దాంట్లో కొన్ని లిమిటేషన్స్ అనేవి తగ్గుతాయి. 2 వేరువేరుగా పెంచుతున్నాం కాబట్టి కెమికల్స్ అయిపోతాయేమో వాటర్ అంతా అనే భయం మనకి ఉండాల్సిన అవసరం ఉండదన్నమాట. పొక్కాలి పొలంలో చేపల పెంపకం అంటే ఏంటి అంటే కనుక, ఇది కేరళ వర్డ్, ఓకేనా. కేరళ రాష్ట్రంలో వరికి అనుబంధంగా చేపలు, రొయ్యలు ఏకాంతరంగా పెంపకం కొరకే అవలంబిస్తూ ఉంటారు. వరి ఉంటుంది, దాంట్లోనే ఈ చేపలు మరియు ప్రాన్స్ని కూడా పెంచుతూ ఉంటారు. ఇది పొక్కాలి పంట పొలంలోనికి జల ప్రవేశం వెంబడి ప్రాంతపు సముద్రపు తరంగాల ప్రభావంచే నియంత్రించబడుతూ ఉంటుంది. నైరుతి ఋతుపవనాలు తెలుసు కదా మనకి. నైరుతి ఋతుపవనాలు ఈ జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో పొలాల్లోకి ప్రవేశిస్తూ ఉంటాయి. అప్పుడు నీటిని అనుసరించి వరి సాగు చేపట్టబడుతూ ఉంటుంది. పొక్కాలి వరి పంట నూర్పిడి పిదప ఈ పొలాలు చేపలకి, రొయ్యలకి చక్కగా అనువుగా ఉంటాయన్నమాట. అంటే వరి పెంచేశారు, వరి యొక్క పంట కోస్తారు. ఇప్పుడు ఆ స్థలం అంతా చక్కగా నార్మల్గా ఉంటుంది. ఆ టైంలో దాంట్లో ఏమి వేయరు,
మామూలుగా అలా వదిలేస్తారు. అలా వదిలేయకుండా ఆ టైంలో కూడా మనం పంటను పెంచుకోవచ్చు. ఏ పంట? అది వరి కాదు, ఏంటి, ప్రాన్స్ని, చేపల్ని పెంచుకోవచ్చు అనమాట. అక్టోబర్ మాసంలో వచ్చేటటువంటి ఈశాన్య ఋతుపవనాల కారణంగా ప్రవేశించు ఉప్పు నీటితో పాటు రొయ్య మరియు చేప పిల్లలను కూడా పొలాల్లోకి ప్రవేశిస్తూ ఉంటాయి. మనకి చక్కగా అవి వచ్చేస్తాయి అన్నమాట. ఈ తీరాల వెంబడి కొట్టుకుని వస్తూ ఉంటాయి. వాటిని మనము పెంచుకుంటే కనుక అనుకోకుండానే మన యొక్క పొలంలో చేపలు, రొయ్యలు పెరుగుతూ ఉంటాయి. ఈ పిల్లల పెంపకం అనేది మే నెల వరకు కొనసాగుతూ ఉంటుంది. కుళ్ళుచున్న వరి వంగడాలు అంటే ఏంటంటే మనం కోసేసిన తర్వాత కింద కొన్ని కుదుళ్ళు అవి ఉండిపోతాయి, అవి కుళ్ళిపోతూ ఉంటాయి. వాటి నుంచి వచ్చేటటువంటి సూక్ష్మజీవుల్ని, ప్లవకజీవుల్ని, ఈ గడ్డి మొక్కల్ని వీటిని తింటూ చాలా చక్కగా ఈ ప్రాన్స్ అలాగే చేపలు పెరుగుతూ ఉంటాయి. కుళ్ళుచున్నటువంటి ఈ వరి వంగడాలు, ప్లవకజీవుల్ని తినడమే కాకుండా ఈ పెంపక విధానంలో హెక్టార్కి 500 నుంచి 1200 కిలోల రొయ్యలు, చేపల దిగుబడి మనము పెంచవచ్చు. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే కనుక ఇది చూడండి, అరటి మొక్క పక్కన ఉండేటటువంటి గట్టు. కొబ్బరి లేదా అరటి తోటల్లో మొక్కలకు మధ్య గల కాలువలు లేదా కుంటలు ఎందు కూడా మనము చక్కగా ఈ యొక్క చేపల్ని పెంచుకోవచ్చు. ఇక్కడ నీరు అనేది ఎల్లప్పుడూ ఉంటుంది కాబట్టి ఏ చేపలైనా మనం హ్యాపీగా పెంచుకోవచ్చు. దానివల్ల మనకి ఒక పక్కన అరటి తోటల నుంచి వచ్చే అరటి కాయలు లేదా అరటి పళ్ళు, దాని నుంచి వచ్చేటటువంటి లాభమే కాకుండా ఇలా ఈ చెరువులో నుంచి వచ్చేటటువంటి చేపలు కూడా మనకి ఉపయోగపడుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే చూడండి, క్యాటిల్స్ అలాగే చెరువు. క్యాటిల్స్ నుంచి మనకి చక్కగా పాలు వస్తూ ఉంటాయి. అలాగే పక్కన ఉండేటువంటి చెరువు నుంచి చక్కగా చేపలు కూడా వస్తాయి. ఈ రెండింటిని కూడా ఇక్కడ మనం ఇంటిగ్రేటెడ్ చేయొచ్చు. ఇక్కడ చూస్తే ఫిష్ హస్బెండరీ పైన పిగ్స్ని పెంచుతూ ఉంటారు. కింద ఇలా చేపల్ని చెరువులో మనకి చేపలు పెరుగుతూ ఉంటాయి. పైన ఈ షెడ్లో ఇలా పిగ్స్ ఉంటూ ఉంటాయి. ఆ పిగ్స్ నుంచి వచ్చేటటువంటి వేస్ట్ మెటీరియల్ అంతా కూడా చెరువులోకి వెళ్తూ ఉంటుంది. ఈ చేపలు ఆ వేస్ట్ మెటీరియల్ని యూజ్ చేసుకుని పెరుగుతూ ఉంటాయి. ఇది చూసారా, డక్స్ అనేవి నీటి పైన ఒక చిన్న తొట్టెలో పెరుగుతూ ఉన్నాయి. దాని నుంచి వచ్చేటటువంటి వేస్ట్ మెటీరియల్ అంతా కూడా కిందకి వెళ్తూ ఉంటుంది. వాటిని చేపలు యూజ్ చేసుకుంటూ ఉంటాయి. ఇలా అనేక రకాలుగా ఇంటిగ్రేటెడ్ ఫిష్ కల్చర్ని జరుపుతూ ఉన్నారు. ఈ ఇంటిగ్రేటెడ్ ఫిష్ కల్చర్ అనేది అనేక లాభాలతో పాటు మనకి కృత్రిమంగా ఆహారాన్ని అందించడానికి, లేకపోతే కెమికల్స్ని యూజ్ చేసే అవసరతను తగ్గిస్తూ ఉంది. సో దీనివలన ఈ పెంపకం అనేది చాలా మంచిది, అలాగే చాలా మంచి లాభాన్ని కూడా తీసుకొస్తుంది కాబట్టి అందరూ అవలంబిస్తూ ఉన్నారు. సో దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. మీరు అందరూ దీన్ని ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్లో ప్రజెంట్ చేయండి వస్తే కనుక. సో థ్యాంక్స్ టు ఆల్.